మొత్తము 42 లక్షల మంది రైతులకు 31,000 రూపాయలు ఇస్తామని ముందే లెక్క కట్టిండు. మా సరితక్క చెప్పినట్టు రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీతో ప్రమాణం చేయించిండు. ఇప్పుడు కేసీఆర్ గారు 10,000 దానం వేసినట్టు 10 ఎకరాకు 10,000 ఇస్తాడు. మాకు అధికారంకి వస్తే 15,000 ఇస్తాం. ఇప్పటి వరకు బిచ్చం వేసినట్టు 10,000 ఇస్తాడు. నేనైతే 15,000 ఇస్తా. అది కూడా సోనియా గాంధీ పుట్టినరోజు ఇస్తానని చెప్పిండు. ఇప్పటి వరకు 42 లక్షల మంది రైతులకు గాను 20 లక్షల మంది రైతులకు దాదాపు 31,000 కోట్లు వేయాల్సింది 18,000 కోట్లు వేసిందని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అవి వాళ్ళ ఖాతాలలో వల్లే. ఇప్పుడు సరిత చెప్పినట్టు కానీ మొన్న షాబాద్లో ఒక అమ్మ చెప్తుంది, నేను బ్యాంకు లోను 50,000 తీసుకున్నాయ్యా, నాకు ఇప్పటికి కూడా మాఫీ కాలేదని చెప్తా ఉన్నాను. పాపం మా డ్రైవర్ అశోక్ ఉన్నాడు, ఆయనకు 2 లక్షల దాకా అప్పు ఉన్నది. 2,30,000 అంటే మీద 30 కట్టాలంటే 30,000 కూడా కట్టిండు. 2 లక్షలు మాఫీ అవుతుంది. ఉన్నవి పోయినాయి, ఉచ్చుకునే పోయినాయి. ఆ 30,000 తిరిగి దానికి మొత్తానికి మించి పడ్డది. మొత్తానికి మళ్ళీ దానికి మించి 2 అప్పు ఈ అప్పు కలిసి మరి పెరిగిపోయే పరిస్థితి కనబడతా ఉంది. సో ఆ రకంగా ఎవరిని చూసినా కూడా రైతు మాఫీ కాలే. చాలా మంది కాంగ్రెస్ నాయకులు అంటే నాకు పాత దోస్తులు, ఎందుకంటే 15 ఏళ్ళు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన పాత దోస్తులు అందరూ ఫోన్ చేసి, అన్నా మేము తగ్గలేకుంటున్నాం, మింగలేకుంటున్నాం, మేము రేవంత్ రెడ్డి తిట్టలేకపోతున్నాం, నువ్వు దగ్గర మంచిగా తిడతావన్నా అని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తాను. ఎందుకంటే ఏం చేయాలి, మా ప్రభుత్వం చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది. మరి మాకు నేను 2 లక్షలు